నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. గత 2 రోజులుగా అంటే నిన్న ఒక సంఘటన జరిగింది. కర్నూలు డిస్ట్రిక్ట్ నందికొట్కూరులో ఏం జరిగిందంటే, అయ్యప్ప స్వాములు, క్రైస్తవ మహిళలు అయ్యప్ప స్వాముల మీద దాడి జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం మనం. మీ గ్రామంలో మీరు పూజ చేసుకునేటప్పుడు చర్చి సౌండ్ వచ్చినప్పుడు చర్చి సౌండ్ తగ్గి జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు చూడండి. నందికొట్కూరు పట్టణం, నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక వీధిలో జరిగిన సంఘటన. అయ్యప్ప స్వామి పూజ చేసుకుంటున్నాం మేము, మీరు చర్చి సౌండ్ తగ్గించండి అని చెప్పినందుకు ఆ యొక్క అయ్యప్ప స్వామికి చెందిన కుటుంబ సభ్యులను దారుణంగా చెప్పులతో కొడుతూ అవమానిస్తున్న సంఘటన. ఇలాంటి సంఘటనలు మీ గ్రామంలో కూడా జరుగుతాయి. మీ గ్రామంలో మీరు పూజ చేసుకునేటప్పుడు చర్చి సౌండ్ వచ్చినప్పుడు చర్చి సౌండ్ తగ్గించమని వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పులతో దాడి చేస్తారు. ప్రతి హిందువుకు కూడా చెప్పు దెబ్బలు తినే రోజు వచ్చింది. ఇప్పుడు కనుక స్పందించకపోతే ఈ వీడియోని కనుక మీరు చూసే వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి చేరేంత వరకు షేర్ చేయండి. తక్షణమే ఆ స్వామిని అవమానం చేసిన వారిని కఠినంగా చట్టపరంగా. సో ఈ వీడియో టెలికాస్ట్ చేసిన ఆయన హిందూ వాయిస్ అని చెప్పి ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్లో మనం చూసినాం కదా, జై శ్రీరామ్ అందరికీ అని ఆయన స్టార్ట్ చేసిన. ఈయన ఒక జర్నలిస్ట్ కాదు. ఆయన ఎవరంటే ఒక హిందుత్వానికి సంబంధించి ఒక సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తూ యూట్యూబ్ ఛానల్లో అండ్ సోషల్ మీడియాలో ఈ వీడియో ఏమని వైరల్ చేశారంటే, ఈ వీడియో బాగా మీరు గమనించినట్టయితే ఇందులో చాలా మంది ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ ఇందులో అయ్యప్ప స్వాముల మీద ఎక్కడ కూడా దాడి జరగలేదు. ఎక్కడ కూడా అయ్యప్ప స్వాముల మాలలు తెంపడం కానీ, వాళ్ళ మీద చెప్పుల దాడి చేయడం కానీ, ఇదంతా అసత్య ప్రచారం. సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరు కూడా దయచేసి నమ్మకండి. ఈ హిందూ వాహిని వాళ్ళు కావచ్చు, హిందూయిజం వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏం చేసిరంటే ఇక్కడ 2 వర్గాలకు సంబంధించిన గొడవలు అవుతూ ఉంటే, వ్యక్తిగతంగా గొడవలు అవుతూ ఉంటే, దీన్ని మతాలకు కులాలకు రుద్ది చిలికి చిలికి గానివాన అవుతుంది అని అంటారు కదా. సో ఆ విధంగా నందికొట్కూరులో జరిగింది. నంద్యాల జిల్లా, సారీ ఫస్ట్ లో కర్నూలు జిల్లా అని చెప్పిన కదా నేను. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అయ్యప్ప స్వాములపై క్రైస్తవులు చెప్పులతో దాడి అని పెట్టిర్రు టైటిల్ పెట్టేటప్పుడు, థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అది అసలు వాస్తవమా అవాస్తవమా, అక్కడ ఏం జరిగింది, నిజా నిర్దేశాలు లేకుండా తీసుకొచ్చినాం, వీడియో సోషల్ మీడియాలో వేసినాం అని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్. అట్ ద సేమ్ టైం మహిళలు అక్కడ ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది, అసలు నందికొట్కూరులో జరిగిన వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి, ఇందులో ఉన్న నిజాలేంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం మేము. అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, స్త్రీల కూడిక అని చెప్పి వాళ్ళు నిన్న అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్న మాట వాస్తవం అంట. అక్కడ ప్రార్థన 7 నుండి 8 మధ్యలో ప్రార్థనలు ఆడవాళ్ళు అందరు కలిసి అక్కడ ఓన్లీ పురుషులు లేరు, ఓన్లీ స్త్రీలు మాత్రమే, స్త్రీల కూడిక ఉమెన్స్ మీటింగ్ పెట్టుకొని ప్రార్థనలు చేసేటప్పుడు అక్కడున్న మహేష్ గౌడ్ అనే ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆ చర్చికి అండ్ వాళ్ళ ఇంటికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉంటదంట. అయినప్పటికీ ఆ మహేష్ గౌడ్ అనే ఆయన వచ్చి, మాకు చర్చిలో సౌండ్ మాకు డిస్టర్బ్ అవుతుంది, మీరు తీసేసేయండి అది ఇదని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇంకో వాళ్ళ రిలేటివ్ వచ్చి ఇక్కడ ఆడవాళ్ళను కూడా, ఆయన ఎంబడి వచ్చిన రిలేటివ్ ఎవరైతే ఉన్నారో, మహేష్ గౌడ్ ఎంబడి వచ్చిన రిలేటివ్ ఎవరైతే ఉన్నారో, మాదిగోళ్ళను మాలోళ్ళను అందరినీ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే ఇట్లనే ఉంటది అది ఇదని కుల దూషణ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ గౌడ్స్ అండ్ ఈ క్రైస్తవులు కొట్టుకోవడం జరిగింది. ఈ మాట అక్కడ జరిగిన మాట వాస్తవం. అయితే ఈ మహేష్ గౌడ్ ఎంబడి కొంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. ఎవరైతే ఆపుతున్నారో మీరు ఈ వీడియో చూడొచ్చు.
అందులో ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఆయన ఆ ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని ఆపుతున్నారు అనమాట. ఆపుతూ ఉంటే దాన్ని ఏమని చిత్రీకరించిండ్రు ఈ మహేష్ గౌడ్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఏమని చిత్రీకరించారంటే, అయ్యప్ప స్వామి వాళ్ళకు పూజలు చేస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతుందని చెప్పి చర్చ్ వాళ్ళని వెళ్ళి మేము వాయిస్ ఆపమని అడిగినము. అడిగినందుకు అయ్యప్ప స్వాముల మీద దాడి చేసిండ్రు అని చిత్రీకరించారు. కానీ మనం ఒక్కసారి ఈ వీడియో చూసినట్టయితే మీరు చాలా బాగా గమనించండి. స్త్రీలు కొట్టుకుంటున్నారా ఇందులో, లేకపోతే అయ్యప్ప స్వాముల మీద ఎక్కడైనా దాడి జరిగిందా అనేది మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియో ఇదెవరంటే అయ్యప్ప స్వామి మీద దాడి జరిగిందని ఎవరైతే మహేష్ గౌడ్ చెప్పారో వాళ్ళే ఈ వీడియోను వైరల్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న నిజ నిర్దేశాలు ఏంటి అనేది ఒక్కసారి చూడండి. శిక్షించేంత వరకు ఈ వీడియో చెప్పులతో కొడుతూ చూడండి. ఇలాంటి సంఘటనలు మీ గ్రామంలో కూడా జరుగుతాయి. మీ గ్రామంలో మీరు పూజ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ కూడా అయ్యప్ప స్వాములు కనపడడం లేదు. ఒక అయ్యప్ప స్వామి ఉన్నాడు, పక్కకున్నాడు. ఇంకొక ఆయన మహేష్ గౌడ్ వాళ్ళ రిలేటివ్ ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే విడిపిస్తున్నాడు తప్ప అక్కడ దాడి ఎవరి మీద జరగలేదు. ఈ మహేష్ గౌడ్ వెళ్ళి ఎప్పుడైతే మత ఘర్షణ కుల ఘర్షణ అక్కడ తీసుకొచ్చిండో అప్పుడు మాత్రమే ఇవన్నీ జరగడం స్టార్ట్ అయినాయి. ఈ మహేష్ గౌడ్ బీసీ, వీళ్ళు ఎస్సీ. అక్కడ ఏం జరిగిందంటే మహేష్ గౌడ్ ఎంబడి వచ్చిన ఆమె కూడా రిలేటివ్ కూడా కనీసం సాటి మహిళలను చూడకుండా మాదిగలా లేకపోతే మాలలా అని లా మీదకించి దిగకుండా మాట్లాడిందని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. ఇవి చూడండి, మన సమాజం ఎట్టుపోతుంది, సోషల్ మీడియా ఎట్టుపోతుందో ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, తప్పుడు ప్రచారాలు చేస్తే ఏం జరుగుతుంది? నందికొట్కూరులో నిన్నటి నుండి శివమాల ధరించిన వాళ్ళు, అయ్యప్ప స్వామిమాల ధరించిన వాళ్ళు అక్కడ కూర్చొని ర్యాలీలు చేయడము, చాలా పెద్ద కుల ఘర్షణ లాగా అక్కడ జరిగిపోతుంది. మొత్తం ఈ బీసీలకు అండ్ ఎస్సీలకు మధ్య ఎందుకు జరుగుతుందంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అవగాహన లేకుండా చేసినందుకు. ఇక్కడ హిందూ వాయిస్ అని చెప్పి మనకు ఒకటి వినిపిస్తుంది. అందులో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టి మన అయ్యప్ప స్వామి మాల మీదికి మాలలు తెంపేయడము, చెప్పులు ఇసిరేయడము, క్రైస్తవ మహిళలు ఇట్లా దాడి చేస్తూ ఉంటే హిందువులు చెప్పులతో కొట్టించుకునే పరిస్థితి వస్తే మేలుకోండి హిందువులు అని చెప్పి ఆయన రెచ్చగొట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియోలో ఎక్కడ కూడా అయ్యప్ప స్వాముల మీద దాడి జరిగినట్టు లేదు. మీరు చూడొచ్చు, చూడండి, మీరే చూడండి. సో చూసినాం కదా, స్వాములను అవమానించిర్రు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వీడియో షేర్ చేయండి అని చెప్పి ఆ వీడియోను అంతటిని షేర్ చేస్తూ ఉన్నారు. కానీ అందులో ఉన్న వాస్తవం కూడా తెలుసుకోకుండా శివమాల ధరించిన వాళ్ళు, లేకపోతే అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు, హిందూ సంఘాలు, ఇంకెవరైనా సరే ఇది ఎంతవరకు వాస్తవం? వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో జరిగేది ఏంటి? ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ ఇక్కడ అయ్యప్ప స్వాముల మీద ఎక్కడ జరిగింది దాడి అనేది ఎందుకు గ్రహించలేకపోతున్నారు? సోషల్ మీడియాలో వస్తున్న వాటిని కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్న థంబ్నెయిల్స్ కావచ్చు, ఇవన్నీ చూసి ఇలా ర్యాలీలకు దిగడము, లేకపోతే ఎస్సీ బీసీ వీళ్ళు కొట్టుకోవడము, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక విషయం ఆలోచించండి. అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, మనం ప్రచురించే సంఘటనలు ఏంటి అనేది ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకుండా, జనరల్ నాలెడ్జ్ లేకుండా ఈ హిందూ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలా తప్పుడు ప్రచారాలు చేసి కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలు పెట్టడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ చిన్న గొడవను తీసుకెళ్లి ఇక్కడ ఈ మహేష్ గౌడ్కున్న గొడవ అంటే ఈయన గతంలో కూడా చర్చిల మీద పగ పెట్టుకోవడం, కక్ష పెట్టుకోవడం, వ్యక్తిగత కక్షలు ఉన్నాయంట వాళ్ళకి. అక్కడున్న 2 చర్చిలు ఉంటాయంట నందికొట్కూరులో. ఆ 2 చర్చిల మీద పుంగలు పెట్టి సౌండ్ ఏదైనా వస్తే ఈయన ఇమీడియట్ గా వెళ్ళడము, మాకు సౌండ్ డిస్టర్బ్ అవుతుంది అనడము,
ఈయన ఈ మత ఘర్షణ సృష్టించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మాలలు ధరించుకున్న వాళ్ళు మధ్యలో వచ్చిర్రు కాబట్టి వాళ్ళ రిలేటివ్స్, ఆయన ఎవరైతే ఒక ఆయన ఇడిపిస్తున్నాడో ఆయన మధ్యలో వచ్చినందుకు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అయ్యప్ప స్వాముల మీద దాడులు చేసిర్రు అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది తమ్నెల్స్ పెడుతున్నారు, క్రైస్తవులు అయ్యప్ప స్వాముల మీద దాడి, ఓ హిందూ మేలుకో. ఎందులో మేలుకోవాలి? హిందూస్ అయినా క్రైస్తవులైనా ఎందులో మేలుకోవాలి? కులాల మధ్యలో గొడవలు పెట్టుకోవడానికి మేలుకోవాలా, లేకపోతే మతాల మధ్యలో ఘర్షణలు సృష్టించుకొని ర్యాలీలు చేసుకొని తలలు బలగొట్టుకొని ఇవన్నీ చేసుకోవడానికి హిందువులు క్రైస్తవులు మేల్కొని గొడవలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ హాస్పిటల్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో ఈ ఘర్షణ ఎక్కడి వరకు వెళ్ళిందంటే దాని తర్వాత మనకు కోట ప్రభాకర్ ఎంఆర్పిఎస్ అక్కడ నందికొట్కూరు ఇన్ఛార్జ్ కూడా మనకి లైన్ లోకి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. నేను ఆ వాయిస్లన్నీ మీకు ఇప్పుడు వినిపిస్తా. ఈ గొడవ కాస్త ఏమైందంటే ర్యాలీలకు దిగిపోయింది, దాని తర్వాత పోలీస్ స్టేషన్ల వరకు పోయినాయి, కొట్టుకోవడం వరకు పోయింది. దాని తర్వాత కొంతమందికి కత్తిపోట్లు కూడా పడ్డాయి అని చెప్పేసి కూడా తెలియడం జరిగింది. ఆయన పేరు సాయన్న. ఒకసారి ఆయన పేరు కూడా చెప్తా చూడండి. అసలు మన సమాజం ఎటుపోతుందంటే ఉన్నది లేనిది అవాస్తవాలా వాస్తవాలా తెలుసుకోకుండా ఉన్నది లేనిది మొత్తం ప్రచురిచ్చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం తెలుసుకోకుండానే మనము ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం అన్నమాట. చూడండి, కత్తిపోట్లు ఎవరికి పడ్డాయి అంటే మాదిగా నాగన్న, ఆయన కూడా ఎస్సీ కులానికి సంబంధించిన ఆయన. అసలు ఆయన ఒక సంఘ పెద్దనంట, ఆ కులానికి సంఘ పెద్ద. ఆయన వెళ్ళి ఏందమ్మా ఆడవాళ్ళు గొడవ పడుతుంటే మహేష్ గౌడ్ని అడగడం జరిగిందంట, మీరెందుకు మధ్యలో వచ్చి ఆడవాళ్ళను వల్గర్గా తిట్టడం అది ఇది అని చెప్పేసి ఈ మాదిగా నాగన్న వెళ్ళి అడిగినప్పుడు ఆయన మీద కూడా దాడి జరిగింది. కానీ ఈ వాస్తవాలన్నీ బయటికి రాలేదు. అక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు వెళ్ళి ఆపినందుకు అక్కడ ఆడవాళ్ళు కొట్టుకున్న మాట వాస్తవమే. ఇటు క్రైస్తవులు కొట్టుకున్నారు, అటు బీసీ బిడ్డలు ఉన్నారు కదా, వీళ్ళు ఇద్దరు కలిసి కొట్టుకోవడం జరిగింది. ఇది మహిళల గొడవ. ఈ గొడవలోకి ఎంటర్ అయింది ఎవరంటే అక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళు ఎంటర్ అయ్యిండ్రు. వాళ్ళు ఎంటర్ అయ్యి కొట్టుకోవడం జరిగింది. మరి ఇవన్నీ వాస్తవాలా కాదా అని తెలుసుకోకుండా నాగన్న వెళ్ళి అడిగినప్పుడు ఆయన మీద కూడా దాడి చేస్తే ఆయనకు కత్తిపోట్లు పడితే ఇప్పుడు హైదరాబాద్ ప్రెసెంట్ నందికొట్కూరు నుండి ప్రెసెంట్ అపోలో హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇది కేసు అయింది. కేసు అయిన తర్వాత వీళ్ళు పోలీసుల వాళ్ళను ఆశ్రయించడం జరిగింది. ఇటు వీళ్ళు కూడా ఇరు వర్గాల వాళ్ళు పోలీసు వాళ్ళను ఆశ్రయించడం జరిగింది. ఈ వ్యక్తిగత కక్ష మొత్తము ఎక్కడి వరకు పోయిందంటే వ్యక్తిగత కక్ష కాస్త కులాల ఘర్షణ వరకు వచ్చేసింది, మతాల ఘర్షణ వరకు వచ్చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లే వరకు వచ్చింది. పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిండ్రు. కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు అక్కడున్న నాగన్నతో కావచ్చు, ఎందుకంటే అక్కడున్న సిఐ నందికొట్కూరు టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన పేరు. అయితే అక్కడున్న వాళ్ళతో ఎంత దురుసుగా మాట్లాడాడో, ఎంత దురుసుగా ప్రవర్తించాడో ఒక్కసారి మనతో అక్కడున్న ఆమె రాధమ్మ, ఆమె పేరు, నిన్న జరిగిన గొడవల్లో పాల్గొన్న ఆమె, పోలీస్ స్టేషన్లో ఆమెకి ఏం జరిగింది అని చెప్పుకున్న ఆమె, ఒక్కసారి ఆ ఆడియో రికార్డ్ విందాం మనం.
ఓకే, ఒకసారి కాల్ చేస్తాను నేను ఆమెకి. నిన్న ఏం జరిగింది అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. The number you have dialed is currently busy. అక్కడ ఉన్న వాళ్ళతో చాలా మందితో మేము మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసినాం. తెలుసుకునే ప్రయత్నంలోనే నిజాలన్నీ బయటకు వచ్చినాయి. చూడండి. రాసుకుంటారు మళ్ళీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఆడుతారు. మేడం నంబర్ రాసుకోండి. ఒక్క నిమిషం సార్. మేడం సార్, ఆ గౌడు అనే వ్యక్తి పేరు ఏం పేరు అన్న? మహేష్ గౌడ్. మహేష్ గౌడ్. ఓకే ఓకే. The number you have dialed is currently busy. హలో హలో అమ్మా, నమస్తే. నా పేరు కల్పన అమ్మ. నేను టుడే 18 న్యూస్ ఛానల్ నుండి కాల్ చేస్తున్నా. నేను లైవ్ లో ఉన్నా ఇప్పుడు. అవును మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు మీకు నిన్న నందికొట్కూరులో గొడవ జరిగింది కదమ్మా, ఒక్కసారి అక్కడ ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది అనేది చెప్పగలుగుతారా? చెప్తా మేడం. చెప్పండి, ఏం జరిగింది అసలు? అయ్యప్ప స్వాముల మీద మీరు దాడి చేసిర్రు, అక్కడున్న మహిళలు, క్రైస్తవ మహిళలు అని సోషల్ మీడియాలో వస్తున్న ఆ వీడియో వాస్తవమేనా? మేడం అది తప్పుడు క్వశ్చన్ మేడం, నేను చెప్తా వినండి మేడం. మీ పేరమ్మా? నా పేరే మేడం రాధమ్మ మేడం. చెప్పండి, ఏం జరిగింది అక్కడ? మేడం మంగళవారం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చర్చికి వెళ్ళారు మేడం. అక్కడికి మంగళవారం రోజు రాత్రి చర్చికి వెళ్ళారు. ఆడ 8:30, 9 వరకు పాఠం జరుగుతుంది మేడం. 8 గంటల నుండి 9 వరకు గంట సేపు పాఠం జరుగుతుంది మేడం. అక్కడ పాఠానికి వెళ్ళినారు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ పాఠానికి వెళ్ళినారు, చర్చికి వెళ్ళినారు. అక్కడ చర్చికి వెళ్ళింటే ఆ గౌడన్ అతను పోయి అది వరకు మంగళవారం రోజు కూడా పోయి, అమ్మ సౌండ్ తగ్గించుకోండి, మీరు పాటలు ఎందుకు చేశారా అని అన్నాడంట. అంటే సర్లేనా సౌండ్ తగ్గించుకున్నా అంట. మళ్ళీ మొన్న పోయిన మంగళవారం స్త్రీలు పూర్త జరుగుతుంది మేడం. అక్కడ స్త్రీలందరూ కలిసిపోయి ప్రార్థన చేసుకుంటున్నారంట. అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే పోయి ప్రార్థన చేసుకుంటాను పోయి ఆడవాళ్ళను అమ్మా అని అంటే ఏమన్నా అంటే సౌండ్ బంధిస్తున్నారు. ఆయన కూడా మీరు మంగళవారం ప్రార్థన ఎందుకు పెట్టుకున్నారు, మీరు ఆదివారం ఒక్కప్పుడునే పెట్టుకోవాల్సింది అని అంటే, అది చెప్పడానికి నువ్వు ఎందుకన్నా మేము సౌండ్ తగ్గించుకుంటామని సౌండ్ తగ్గించుకొని ప్రార్థన చేసుకొని లేచి వచ్చినారు. అందరు లేచి వచ్చి సంఘ పెద్దస్తులు ఉంటారు కదా మేడం ఆ చర్చికి, ఆ సంఘ పెద్దస్తులకు మగవాళ్ళకి చెప్పినారు వీళ్ళు ఆడవాళ్ళు. సంఘ పెద్దలు ఎవరు, ఏం పేరు వాళ్ళ పేరు? జాలంగారు ఆగన్న, సీను, మళ్ళా సాములు, మధ్యలేటి, లక్ష్మణ, ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళ అయితే ఈ గొడవ అంతా కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత జరిగిందా, లేదంటే ప్రేయర్ మధ్యలోనే జరిగిందా? కాదు మేడం, రాత్రి ప్రార్థన చేసుకునేటప్పుడు 8:30 అతను వాళ్ళని ఆడవాళ్ళని కట్టి చెప్పినాడంట. అదే ఓకే, వచ్చి అడిగినరు, సౌండ్ తగ్గించేసి మీరు ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకుని ఇంక వచ్చేసినాం మేడం. ప్రార్థన చేసుకుని వచ్చేసినారంట. నేను పోలేదు మేడం, నేనైతే పోలేదు అక్కడికి. మళ్ళీ అబద్ధం చర్చికి పోయిన దాని మీద అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. పోయి ప్రార్థన చేసుకుని వచ్చి మగవాళ్ళకి చెప్పినారు, సంఘ పెద్దస్తులకు చెప్పినారు అనమాట. ఇట్లా పని ఇట్లా జరిగిందని. ఈ మగవాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు. సరే వాళ్ళు అతను ఎందుకన్నాడు, మేము సంఘ పెద్దస్తుల మగవాళ్ళం ఉన్నాం కదా అన్న, మీరైతే సౌండ్ తగ్గించుకొని చెప్పొచ్చు కదా అని చెప్పి మాకు మగవాళ్ళకి చెప్పాలి. కానీ ఆడవాళ్ళు ప్రార్థన చేసుకుంటప్పుడు మగవాళ్ళు ఎందుకు పోవాలా, ఒక మాట అడుగుదామని మగవాళ్ళు 4 కలిసి పోయినారు మేడం అక్కడికి. ఈ మహేష్ గౌడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రా? ఇంటికాడ బయట కూర్చొని ఉన్నారు వాళ్ళు. అక్కడ బయట పోయి వస్తున్నారు, అందరు బయట అరకు మీద కూర్చున్నారంట మేడం మగవాళ్ళు. వాళ్ళు ఆడవాళ్ళతో ఎందుకన్నా చెప్పడము, మాతో చెప్పొచ్చు కదా అని అడగడానికి మీరు మహేష్ గౌడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు. ఇంటికి అంటే ఇంటికి వెళ్ళలేదు మేడం, వీళ్ళు అక్కడ నుండి వస్తున్నారు. అక్కడ నుండి వస్తుంటే వాళ్ళు బయట మీరు కూర్చున్నాంట మీద కూర్చోండి. అయ్యో కరెక్ట్ టైంకి వాళ్ళు బయట కూర్చున్నారు కదా, అడుగుదాం ఒక మాట అని చెప్పి బయట కూర్చున్నారని వీళ్ళు అడిగినారంట. పిలిచి నా అడన్నాలను అన్న ఇక్కడ రండి అన్న ఇక్కడ రండి అంటే, లే మీరే రండి అన్నాడంట. అనంటే ఇంకా రోడ్డు మీద కదా, రోడ్డు మీద కనీసం కిందికి బగ్గి మీద కిందికి కూడా దిగలేదు మేడం. వాళ్ళు బగ్గి మీదనే నిలబడుకొని అలా ఆడవాళ్ళని చెప్పే బదులు మాకు ఒక మాట చెప్తే మేము తగ్గిస్తాం కదన్నా, ఆడవాళ్ళని ఎందుకు అడిగినా అని తప్ప మేడం? అదేమన్నా తప్పు కాదు కదా.
ఆడవాళ్ళని ఎందుకు తిన్నావే మాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు అవతల సౌండ్ అంత పెట్టినారు కదా, మా చర్చి అడవ మూలన ఉన్న చర్చికి అంత సౌండ్ వస్తున్నాయా అని అడిగినారంట. అడిగితే నువ్వు చెప్పడానికి నువ్వే ఊడరా అని అన్నాడంట. అంటే నువ్వే ఊడరా అనే అంత మాటలు అనే బదులు నువ్వు రాత్రిపూట పోయి ఆడవాళ్ళని అనే బదులు ఇప్పుడు మీ గుళ్ళ దగ్గర కూడా పెట్టుకుంటే మేము అడ్డం వచ్చి మేము అడగం కదా, ఎందుకు అడుగుతాము? మీ భక్తి మీది, మా భక్తి మాది, మాకు అవసరం లేదు. మేము అట్ట గుళ్ళ దగ్గరికి వచ్చి మేము అడగమని అంటే మేము అడుగుతారు. అయినా కూడా మా అన్న నాకు చర్చ ఎందుకు పెట్టించినవరా అన్నాడంట. అని అంటే ఏం మాటలు అయ్యా, నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా ఆడవాళ్ళు ఏం కొత్త కూర్చున్నవరా మాదేం వాళ్ళ లంచ కొడక అని చెప్పి పట్ట చెప్పులతో కొట్టినారంట మేడం. చెప్పులతో కొట్టే వాళ్ళ ఆడవాళ్ళు గౌడు వాళ్ళు నాగన్నను కొడితే ఈ వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళ గౌడు లోపలికి పోయి కత్తి తీసుకుని వచ్చి కత్తి ఇట్లా మెడకి ఎన్నుకోతే నాగన్న ఇట్లా చేయన్నారంట మేడం. ఇట్లా చేయంటే అసలు సేకి దెబ్బ తగిలింది బాగా నుండి ఇక్కడ వరకు కోసుకుపోయింది లోపలికి, కత్తిపోట్లు పడ్డాయి. కత్తిపోటు పడింది, కత్తిపోటు పడింది మేడం. కత్తిపోటు పడింటే ఇంకా అందరూ అంతట్లేకనే బాబా వాళ్ళ మేనగోడలు పిల్లలు స్కూల్కి ఎక్కించి వస్తుందంట. వేరే వాళ్ళు మీ మామ నాన్న పొట్టినారు పరిగెత్తుకుంటూ పోయిందంట మేడం. అక్కడికి పరిగెత్తుకుంటూ కూడా మేడం ఆడ ఈడియోలు చూడండి, ఈడియోలో చూడండి మేడం, ఆ అమ్మాయిని ఎంత చెప్పులతో దారుణంగా కొట్టారంటే అంత కొట్టారు మేడం. చెప్పులతో కొడుతుంటే ఆ పాప కూడా వేయించుకొని వాళ్ళని కూడా ఉండేట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఎవరు పనాన్ని తీసుకొచ్చినా ఒక దెబ్బని అంటుకోవాలి కదా మేడం. అదే ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఎందుకు మధ్యలోకి వచ్చిర్రు అసలు? ఇప్పుడు ఆ గొడవ జరుగుతుంది కదా మేడం. ఆ గొడవ జరిగేటప్పుడు వాళ్ళ చిన్న ఆ అబ్బాయి ఆడో గుళ్ళో ఉన్నాడు, అసలు అక్కడ లేనే అయ్యప్ప స్వామి లేడు అక్కడ కొద్దిగా. గుళ్ళో ఉన్న అబ్బాయిని ఫోన్ చేసి పిలిపించినారు అట్టుకుంది మేడం. అప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళ ఆడ గొడవ జరుగుతుంది, అమ్మాయిని ఒక్కదాని ఆడ మంచి వేసి కొడుతున్నారు అందరు కలిసి, వాళ్ళందరూ ఆడలు మొగుళ్ళు అయితే మేము పరిగెత్తుకుంటూ పోయినాం అక్కడికి. పరిగెత్తుకుంటూ పోయేసరికి అప్పుడు అయ్యప్ప స్వామి వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ కొడుకు వాళ్ళు. ఈ మహేష్ గౌడ్ వాళ్ళ అన్న కొడుకు, ఆయన తమ్ముని కొడుకు. ఓకే. ఆ అబ్బాయి వచ్చినాడు అక్కడికి. అక్కడికి వస్తే మేమేమన్నా అంటే బాబు నువ్వు మాలలో ఉన్నావు నాన్న, నువ్వు రావద్దు, ఆడవాళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మ రాండమ్మా, ఎందుకు అవసరమా మనకు లేదు, ఎందుకు అంత పెద్ద మనిషిని అంత దెబ్బలు తిన్నారు, చెప్పుతో కొట్టారు, అవన్నీ కొట్టారు, కత్తిపోటు పడింది, ఇంకా మనకు అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు అని అన్నా. అని బాబు నువ్వు పక్కకున్నానంటే ఆ అబ్బాయి మాలలో ఉన్న అబ్బాయి ఆ మాటలు మాట్లాడకూడదు మేడం. ఏమన్నాడు ఆయన? అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఆయన ఏమన్నాడు? మాదిగ మాల లంజలారా, చర్చిల మీద అంత పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టినారు లంజలారా అన్నాడు. ఆ రోజు సిఏ చర్చి మీద కుటుంబాల పాలన జరుగుతుంది మేడం ఉదయం. అంటే మేమేన్నామంటే బాబు ఈ రోజు అయితే మేము పెట్టలేదు కదా, సిఏ చర్చి మీద కదా బాబు పెట్టినది, ఎందుకు అంత కల్పన మాటలు మాట్లాడుతావు, నువ్వు మాలలో బాబు అంత పెద్ద మాటలు మాట్లాడకూడదు నేను అంటేనే ఉన్నా. మేము ఆడవాళ్ళ మంది పోయిన వాళ్ళ వల్ల మాల తెంచి అట్లా ఇసిరి పడేసి అబ్బాయి మాల తెంచినారు, చెప్పులతో కొట్టినారని అయ్యప్ప స్వాముల కల్లా ఫోన్లు చేసి పిలిపించుకున్నారు మేడం. మాల తెంపింది ఎవరు? ఆయన తెంపుకొని అయ్యప్ప స్వామి మాలకు కాల్ చేసిండు, పడేసి మాల తెంచినారు, నన్ను చెప్పులతో కొట్టినారని చెప్పి ఫోన్ చేసినారు మేడం. ఫోన్ చేస్తే మేమేమనంటే అంత అబద్ధమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను ఆయన, మాలలో ఉండవు, సామెలో ఒక భక్తిలో ఉండవు, అట్లాంటి మాటలు మాట్లాడుతూ మీకు మీ దేవుడు గొప్ప మాకు మా దేవుడు గొప్ప అట్లాంటి మాటలు అందుతున్నాయన అని మేము అర్థంగా చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఉదయం లేచిన వాళ్ళంటి మా దైవ సేవకులు ఏమని చెప్పినారంటే ఒకరిని దూషించకూడదు, ఒకరిని అపరాధంగా మాట్లాడకూడదు, ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడకూడదు అనే దాన్ని బట్టే మేము తగ్గింపు కూడా మాట్లాడుతున్నాం మేడం. అయినా కూడా వాళ్ళు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మేడం, అస్సలు కళ్ళకు నీళ్ళు వచ్చిపోయినా అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆడ పక్కన ఉన్న ఇంకొక అతను ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చేసినాడు తెలుసా, ఆ అబ్బాయి మాలలో దిగినాడు, ఆ అబ్బాయి ఫోన్ చేసింటే ఇంకొక అబ్బాయి వచ్చినాడు. ఇంకొక అబ్బాయి వచ్చి ఏమన్నాడంటే ఇది వాళ్ళు మాదిగ మాలలో అంజమ్మన్నారా తిట్టినారు మీరు, అది కూడా ఈడియోలు బట్టి ఈడియో కట్ చేసినారు మేడం. వాళ్ళు ఆ తిట్టేది ఈడియో కట్ చేసినారు ఆడి వరకు, వాళ్ళు కట్ చేసి మామూలుగా వేరేది పెట్టినారు దాంట్లో కూడా సోషల్ మీడియాలో కూడా అని. ఆ అబ్బాయి వచ్చి ఇంకొక సామి మాలేసుకున్నాను వచ్చి ఒరే ఇది మాదిగ అంజమ్మడాలు తిట్టినారు, ఇది కట్ చేయండి, ఇది ఇట్లయితే కాదు కానీ సామిని వచ్చి షేపులు తీసుకుని కొట్టినారు దండ తింపినారంటే వేదలు ఎక్కువైపోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా కేసు కాకుండా అని చెప్పి తోలుకపోయి అబ్బాయి ఎక్కడైనా కానీ స్కూల్లో ఏదైనా జరిగినా కానీ ఆ పిల్లడు పోయి ఇది చేస్తాడు మేడం. ఎందుకంటే అందరిని కుప్పేసుకొని ఫీజులు కట్టకపోయినా ఏది చేయకపోయినా కానీ ఆ అబ్బాయి తీసుకుపోయి మీటింగ్లు జరుపుతాడు అనమాట, ధర్నాలు చేస్తాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని తీసుకొచ్చుకొని వీళ్ళు తప్పుదావ పట్టించి చేసినారు మేడం. ఇంకా ఏం చేస్తాం మేడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ కి ఇట్లా పని సార్ ఇట్లా పని. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళిరా లేదంటే వాళ్ళు వెళ్ళిండ్రా?
యాడికి పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళిర్రా లేకపోతే వాళ్ళు వెళ్ళిర్రా? లే మేడం మేము వెళ్తున్నామని చెప్పి మేము ఆటోలు ఎక్కి ఆయన పెద్ద మంచి ఆటోలు ఎక్కి మేము కూర్చోబెట్టుకుంటుంటే అంతట్లకనే వీళ్ళు బైక్ వేసుకుని వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయినారు. వాళ్ళ భార్య ఫస్ట్ ఇద్దరు ఫస్ట్ వెళ్ళిపోయినారు. మేము ఆటోలో ఎక్కి వెళ్ళినాం మేడం. పోయి ఇట్లా ఇది జరిగింది సార్ అంటే వాళ్ళు ఏమన్నారు ఎస్ఎస్సీ ఏమన్నారంటే ఫస్ట్ పోయి దాంట్లో పెద్ద హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకొని దాని ప్రకారమే మేము రాయగలుగుతాము కేసు, లేకపోతే రాయలేము, మీరు పోయి రామండి అన్నారు. మేము వేరే మళ్ళీ పిలుచుకొని నాగన్న పిలుచుకొని పెద్ద హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకొని వస్తే పెద్ద హాస్పిటల్ ఏమన్నారు, మీరు ఎమర్జెన్సీగా అతనికి గుండె స్లో అవుతుంది కాబట్టి కర్నూలు పెద్ద హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ పిలుచుకుపోరమ్మన్నాడు. మేము పిలుచుకోవాలంటే మేము అక్కడ చూపిస్తే ట్రీట్మెంట్ చేయించుకున్న సమయంలోనే ఎస్ఐ కానిస్టేబుల్ అందరు చూపించుకొని అక్కడికి పెద్ద హాస్పిటల్ కాడికి వచ్చినారు మేడం. అక్కడ కర్నూలుకి వచ్చేసారు. కర్నూలు కాదు నందికొట్కు పెద్ద హాస్పిటల్కి వచ్చినారు. ఓకే, నందికొట్కూరు హాస్పిటల్ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చినారు. వచ్చి ఏమన్నారంటే ఆయన నాన్న రావాలంటే నువ్వు స్టేషన్ కాడికి సిఐ ఉంచుతున్నాడు అని అన్నాడు. అంటే మేమేమన్నామంటే సార్ ఇప్పుడు సార్ వాళ్ళు ఏమన్నారు పోయి కర్నూలు చూపించుకొని పోండి అని చెప్పినాడు. కర్నూలు పిలుచుకుపోతాం సార్ అంటే లేదు సార్ వాళ్ళు అడిగి రమ్మని కంపల్సరీ రావాలి నాన్న, ఖచ్చితంగా స్వామి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారంట అని అంటే అయితే మళ్ళీ చేయండి ఫస్ట్ వచ్చి చూపించుకున్నా సార్, లేదు ఫస్ట్ రావాలంట అని అన్నారు. సరే స్టేషన్ కాడికి అదే ఆటోలోనే అందరూ వెళ్ళిపోయినాం. ట్రీట్మెంట్ చేయించుకోకుండానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినరా మీరు? మీరు ఆయనకు నాగన్నకి చికిత్స చేపియకుండా తీసుకెళ్ళిండ్రా? లేదు ఇక్కడ చేపించుకోంటే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ నందికొట్కూరు జనరల్ హాస్పిటల్ సార్ ఏమన్నాడు కర్నూలుకి రాసిచ్చినాడు. చూసుకొని ఇంజెక్షన్ చేసి అన్ని ట్రీట్మెంట్ చేసి స్లో కొట్టుకుంటుండే మీరు చక్కగా అక్కడికి వెళ్తే ఎక్స్రేలు స్కానింగ్లు ఉంటాయి కదమ్మా, కర్నూలు పెద్ద హాస్పిటల్ కదా, ఇక్కడ అవి ఏం లేవు కదా, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ రిపోర్ట్ ని బట్టి మేము ఏమన్నా ఇది చేయగలుగుతాం అన్నారు. ఓకే, సో అక్కడ నుంచి కానిస్టేబుల్స్ వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేసిండ్రా ఇంకా పోలీస్ స్టేషన్ కి? కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఉన్నాడు మేడం. అక్కడ నుంచి దోలకపోయిన డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి రావాలంటే అయ్యా ఇట్లా అంటున్నారంటే కూడా ఏం కాదు, మేము ఇప్పుడు మళ్ళీ ఆడిపోయి మాట్లాడి సార్తో మనిషికి ఎంబడే పంపిస్తున్నాం. తోలుకుపోయినారు, తోలుకపోయి లోపలేసినారు. ఎన్ని గంటలకు తోలుకుపోయారు మిమ్మల్ని? టైమింగ్ ఏమన్నా తెలుసా? ఏమో మేడం 11 12 అయిందో మళ్ళీ 11 అయిందో ఎంత అయిందో మేడం. అక్కడ ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది అసలు? ఆడికి పిలుచుకొని వెళ్ళిన తర్వాత చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా ముగ్గురిని లోపల వేసేసినారు. వాళ్ళ పెద్దనాయనకి ఇట్లా కొట్టినారని చూడనికి వస్తుంటే కూడా మేడం వాళ్ళు ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు కదా మేడం, స్వామి మాలలో ఉన్నారు కదా, ఆ అబ్బాయి చూడడానికి పోలీస్ స్టేషన్ లో పట్టి ఆపి వస్తుంటే ఒకసారి వీడియోలో చూడండి మేడం, ఆ అబ్బాయిని ఏ వంతున మాలలు వేసుకున్న వాళ్ళు ఎట్లా కొడుతున్నారు మేడం, వాళ్ళు చేసుకొస్తున్నారు మేడం. అట్లా అది మంచి పద్ధతినే మేడం. వాళ్ళకు ఈ పరమేశ్ అనే అబ్బాయిని కొడుతున్నారు చూడండి మేడం వీడియోలో. పోలీసు వాళ్ళు పట్టుకొని అక్కడిక్కడ 10 మంది పోలీసులు పట్టుకుని లోపలికి లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినారు వీళ్ళని కూడా. కూర్చోబెట్టిన తర్వాత లోపల ఏం జరిగిందో మేడం, ఆడికి ఒక అతను వచ్చినాడు, అయ్యా నాన్న మీరు ఇద్దరితో ఆపేయండి రాత్రి అండి అని అడిగినాడు. ఆయన పేరు ఏమో రెడ్డి ఉంది మేడం, ఆయన పేరు నాకు రాదు మేడం, నాకు తెలియదు, నేను చదువుకోలేదు. ఓకే, ఏం జరిగింది చెప్పండి. నాగన్నంటే నాన్న ఇంతవతో రాజుగాండి నాగన్న అంటే ఏంది రాజు అయితేవయ్యా, మేము మంచితనం మర్యాద మేము చెప్పడానికి వస్తే మేము చెప్పులతో తనని కత్తిపోటు కొట్టుకుని మేమెందుకు రాజు అవుతామయ్యా అన్నాడు. అనంటే అతనేమి ఏమని చెప్పినారు తెలుసా, ఆ అబ్బాయి ఆయన మాట్లాడుకొని ఇద్దరు రాజకీయ ఉపకారంగా మాట్లాడినారో తెలియదు మేడం, మాకైతే ఏం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు. ఇట్లయితే అయ్యప్ప స్వాముల మాల తెంచి చెప్పులతో కొట్టారంటే మొత్తం ఎక్కడెక్కడో ప్రపంచం అంతా మొత్తం హిందువులందరూ కలిసి వస్తారు కదా అని చెప్పి క్లియర్ చేసినారు మేడం. అక్కడ చేసే ఇంకా ఆయన ఏమన్నాడు, ఎస్ఐకి ఎవరేం చెప్పినారు ఏమో మాకైతే, సిఐకి ఏం చెప్పినారో మాకైతే తెలియదు. లోపలికి పోయి బూత్కాలతో నాగన్నను 3 సార్లు తన్నినాడంట మేడం. అక్కడ సిఐ బూట్కాల్ తోటి నాగన్నం తన్నినాడంట మేడం. అక్కడ తన్నినాడంట. అంటే సాయంత్రం 4 గంటలకు ఏందబ్బా ఇంకా రాలేదు, హాస్పిటల్ తీసుకుపోమన్నారు కదా అని వాళ్ళ కొడుకు మహేష్ వచ్చింటే, మహేష్ ఏమో నాయన హాస్పిటల్ తీసుకుపోమన్నారు, పోయి రాపరని మేము ఆడవాళ్ళం అందరం కలిసి మాట్లాడినాం. వాడికి చెప్తే పోయి అడిగితే ఇట్లా పని అంటే అప్పుడు ఆట సపరేట్ పిలుచుకొచ్చుకొని తీసుకొని పోండి అన్నాడు. సపరేట్ ఆటను పిలుచుకొచ్చుకొని తీసుకుపోతుంటే ఆయన చాలా అసలు
బాగున్నాడు మేడం. లోపలికి పోయేటప్పుడు నాగన్న అనే ఇతను చూపించుకొని వచ్చినాం కదా హాస్పిటల్లో, కొంచెం బాగానే ఉన్నాడు. ఏందబ్బా ఎంత ఆ పక్క ఈ పక్క మంచిగా పట్టుకున్నా కానీ ఆడపడుకొని పోతున్నాడు. మేముండి ఏమైంది ఏమైందని మేము అడిగినాం. అడిగితే ఏమన్నాడంటే, సార్ గుట్కాలతో నన్ను గుండెల మీద 2-3 సార్లు తన్నినాడమ్మా అన్నాడు. అనేందుకు నాకు ఇక్కడ ఎక్కువ నొప్పి వస్తుంది, అసలు చేత కాకుండా నాకు మాట్లాడి గుడికాలు చిన్నగా మాట్లాడుతున్నాడు మేడం. మాట్లాడుతుంటే వీళ్ళు ఏమన్నారు, ఏమన్నా ఆ సారికి ఏం పని తనకి ముందరనే అక్కడ తన్నలు తిని దెబ్బలు తిని వచ్చినాం కదా, మళ్ళీ నిన్నెందుకు తంతాడు సారు అని అంటే, ఏంటికి తన్నాడో నాకు కూడా అర్థం కాకుంటున్నామ్మా అని నాగన్న అన్నాడు. నాగన్న తలకరా మేము ఈ సార్ అయితే ఎప్పుడు చూసినా కానీ మా మీదనే ఉంటాడు, ఆయన ఎందుకు తనాల్సిన అవసరం వచ్చిందో, ఆయనకు వయసు అయిపోయింది, ఆయన ముందర షుగర్ బీపీ ఉంది కదా, ఎందుకు తన్నాడో అని ఆ మాట మాట్లాడుతుంటే ఆయన అంత పెద్ద మాట మాట్లాడాడు మేడం. సార్ ఇప్పుడు అక్కడ మీరెంతసేపు ఉన్నారమ్మా? ఆడవాళ్ళను కూడా సిఐ సారు ఇట్లా మాట్లాడిరు అట్లా మాట్లాడిరు అని మాకు తెలిసింది, అది వాస్తవమేనా? మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఏమన్నారంటే ఆయన లంజలారా పొట్టి కడుపు కొట్టి సంత చూడాలి లంజలారా అంటే, మేమేమన్నామంటే, అయ్యా నీ పెళ్ళాన్ని అనుకోపోయే మమ్మల్ని నువ్వనానికి నువ్వు కాకి డ్రెస్ నువ్వు వేసుకున్నావు కాబట్టి ఆ ఈయన పాలకు మేము నిలువేస్తున్నాము, అంతవరకే గాని నువ్వు అంత పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదా అయ్యా. పైన సారు కింద కానిస్టేబుల్ అందరు చూసి సార్ సార్ రాండి సార్ సార్ అంటే సార్ అని లోపలికి కూర్చుకెళ్ళినారు. లోపలికి కూర్చుకుని పోయినా. ఇప్పుడు ఈ నాగన్న అనేట ఆయన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? కర్నూలుకి తీసుకొని సీరియస్ ఉందని కర్నూలులో కాదు హైదరాబాద్ తీసుకుపోయారంటే హైదరాబాద్ తీసుకున్నారు. హైదరాబాద్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు మేడం. ఇప్పుడు మీ మీద కేసు అయిందమ్మా లేదంటే వాళ్ళ మీద కేసు అయిందా, ఇద్దరి మీద కేసు అయిందా? మేడం అక్కడికైతే మేము కొట్టేటప్పుడు పోలేదు కదా మేడం, మేము ఆడ పొద్దున్న మేము పోతే రాత్రి 9 గంటలకు మమ్మల్ని ఇస్తున్నారు మేడం. ఆడవాళ్ళన్న కూడా అరవనే కూర్చోబెట్టి బయట పోలీస్ స్టేషన్ ముందరనే కూర్చోబెట్టి, పొద్దున్న 11 గంటలకు మీరు పోతే 9 గంటలకు మిమ్మల్ని వదిలేసిర్రా? మమ్మల్ని వదిలినారు మేడం. కానిస్టేబుల్ వాళ్ళను లేడీస్ కానిస్టేబుల్ నుండి అమ్మ వాళ్ళని ఇంటి దగ్గర దించి రాపండి అమ్మ అని చెప్పి మా ఆటంకూరు సారు ఉన్నాడు మేడం, ఆయన మరి ఇప్పుడు నాగన్నను బూటకాలతో తన్నినప్పుడు గానీ లేకపోతే మిమ్మల్ని లామా అని గలీజ్ మాటలు తిట్టినప్పుడు గానీ అక్కడ వేరే పై అధికారులు ఎవరు లేరా? సిఐ సార్ తప్ప ఇంకెవరు లేరా? అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు మేడం. కానిస్టేబుల్ వచ్చి తొలకపోయినారు అతన్ని. పైన ఒక సార్ ఉన్నాడు, ఆయన సిఐ సార్ అని మళ్ళీ ఏమంటారు, అయ్యా ఎందుకు మాట్లాడడం ఆడలో అట్లాంటి మాటలు మాట్లాడకూడదని లోపలికి తెచ్చుకుని వెళ్ళారు మేడం. ఆయన అక్కడున్న అధికారులే కానిస్టేబుల్స్ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళారు మేడం. తీసుకొని వెళ్తే మాకు అక్కడ ఎక్కడ ఎట్లా ఏడిపోయింది తెలుసా, కనీసము పోలీసు స్టేషన్ లో రక్షణ కలిగిన పోలీస్ స్టేషన్ లోనే మాకు రక్షణ లేకపోతే మాకు ఎక్కడైతే రక్షణ ఉంటది మేడం. అంత పెద్ద మాటలు మాట్లాడితే మేడం అసలు ఆ మాటకు చచ్చిపోవాలంత మాటలు వచ్చింది మేడం. చేసుకున్న మొగుడు అంటే నా అలాంటి మాటలు పడం మేడం. అతను అనాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పు చేసింటే చట్టపరంగా పో, నువ్వు చట్టపరంగా పోయి మాకు రాబి ఇతో పలంది వీళ్ళు తప్పు చేసినారని రాబి. సరే అమ్మా, థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు. ఇక్కడ ఒకవేళ నాగన్న ఉంటే మేము ఆయనను కూడా కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసినాం కదా అక్కడున్న ఆడవాళ్ళను సిఐ సార్ ఎలా మాట్లాడినరో. ఎవరంటే నందికొట్కూర్ టౌన్ అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. సరే, ఆమె చదువుకోలేదు అని ఆమెనే చెప్పింది. ఆమెకు జ్ఞానం ఉందో లేదో మనం పక్కన పెడితే, చదువుకోని ఆమెనే ఏమంటుందంటే, చట్ట ప్రకారంగా మీరు వెళ్ళండి, మా మీద ఎలాంటి చర్యలైనా తీసుకోండి, మా తప్పుంటే అని మాట్లాడినప్పుడు ఈ నాగన్న అనేట ఆయనను లోపలికి తీసుకెళ్లి, ఆల్రెడీ వీళ్ళు దాడులలో కొట్టుకొని ఉంటే మళ్ళీ లోపలికి తీసుకెళ్లి సిఐ అనేట ఆయన బూట్ కాల్ మీద తన్నడము ఏం అవసరం బూట్ కాల్ తోటి? అమ్మా చెప్పండి. హలో మేడం, ఇప్పుడు నీ ఒక్క ఫోన్ ఉంది కదా, లైన్ లో లేవు కదా మేడం? నేను లైన్ లోనే ఉన్నా అమ్మా, చెప్పండి. లైవ్ లో ఉన్నా నేను. లైవ్ లో ఉన్నావా? సరే సరే మేడం. చెప్పండి అమ్మా, ఏమన్నా చెప్పాలనుకుంటే. ఏమన్నా చెప్పేది ఏం లేదు మేడం. నాగన్నకు అలా జరిగింది కదా పాపము, చాలా వయసు కూడా పెద్ద మళ్ళీ కదా మేడం. చర్చి కోసం అని ఆయన వచ్చినాడు కానీ దుర్మార్గంగా ప్రకారంగా అయితే రాలేదు కదా మేడం పాపం. ఆయన ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కొడుకులు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చర్చి కోసం అనేందుకు ఇంత అవమానం, ఈ కొట్టడం నీకు కొట్టించుకోవడం నీకు అవసరం అని కొడుకు వాళ్ళు అంటున్నారు మేడం. ఏం చేయాలి మేడం? సరే అమ్మా, మాట్లాడదాం, మనం వాళ్ళతోటి కూడా మాట్లాడతాం.
సో చూసినాం కదా వాళ్ళ ఆవేదన. ఆడవాళ్ళ వండుకొని ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా వాళ్ళని అక్కడ నిల్చోబెట్టుకొని ఈ నాగన్నను లోపలికి తీసుకొని సిఐ చేసిన ప్రవర్తన మొత్తం ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. అట్లనే వాళ్ళని తిట్టడం కూడా జరిగిందంట. అయితే ఆమె ఏమన్నదంట, తిడుతూ ఉంటే మమ్మల్ని కాదు అనడం, మీ భార్యను అనుకో అన్నారంట. అసలు ఒక సిఐ సార్ చదువుకున్న ఆయన, ఇంకిత జ్ఞానం ఉన్న ఆయన, లోక జ్ఞానం తెలిసిన ఆయన, చట్టాలు తెలిసిన ఆయన ఇలా ప్రవర్తించడం ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు నందికొట్కూరులో ఏం జరుగుతుంది? ఈ కులమత ఘర్షణ మొత్తం తీసుకుపోయి అంత చట్టాలు కూడా ఒకే రూట్ లో వెళ్తున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదండి. అసలు ఆడవాళ్ళని అట్లా అనాల్సిన అవసరం ఏముంది? మీకు ఒకవేళ వాళ్ళలో తప్పు కనపడింది, లేదు ఇంకేదైనా కనపడింది, వాళ్ళని అరెస్ట్ చేయండి, కేసు ఫైల్ చేయండి, రిమాండ్కి తీసుకెళ్ళండి, జైల్లో వేయండి. నాగన్ననైనా, శివమాల వేసుకున్న వాళ్ళనైనా, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళనైనా, ఇక్కడ ఆడవాళ్ళనైనా, ఆ మహేష్ గౌడ్ అయినా, ఎవరినైనా కూడా కొట్టే అధికారం, కొట్టే రైట్స్, గలీజ్ మాటలు తిట్టే రైట్స్ మీకు ఎక్కడున్నాయి అసలు? నేను టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా అడుగుతున్నా. సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటే కుల అహంకారం ఇక్కడ కూడా పనిచేస్తుంది. చూడండి, కుల మతాల భేదాలను, సరే వాళ్ళంటే జ్ఞానం లేదో ఇంకేదో లేదో వాళ్ళు ఆ కులాన్ని ఇట్లా తీసుకెళ్తూ ఉన్నారు అనుకోండి. మీరు చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళు కూడా కులాన్ని బట్టి లేదంటే ఆడవాళ్ళు కదా అని వాళ్ళకి ఇంత కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం ఇది ఎంత వరకు కరెక్ట్? ఆల్రెడీ హెల్త్ బాగలేని ఆయనను మీరు తీసుకొని వచ్చిర్రు, హాస్పిటల్ దగ్గర నుండి కానిస్టేబుల్సే తీసుకొచ్చిర్రంట. కానిస్టేబుల్స్ తీసుకొచ్చిన ఆయనని మళ్ళీ లోపల మాట్లాడుతూ బూట్ కాల్తో తన్నడము, అసలు ఏం జరుగుతుంది మన దేశంలో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే తెలంగాణలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇలా చిత్రీకరించి ఈ చిన్న వీడియో ఒక్కటి ఎంత పని చేసిందో చూడండి. ఇప్పుడు ఆ నాగన్న అస్తవ్యస్తంగా ఉన్నాడు, ఆయన హెల్త్ బాగాలేదు, వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, నువ్వు ఎందుకు వెళ్ళినావు ఇలాంటి దానిలలో మధ్యలో, ఇప్పుడు చూడు నీ ప్రాణం మీదకి వచ్చేసింది ఇదంతా అని చెప్పి వాళ్ళు కూడా బాధపడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక్కరి మాట విని ఈ అయ్యప్ప స్వామి మాల ఆయనే గుంజేసుకున్నాడంట. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు కావచ్చు, శివమాల ధరించిన వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో మనమే కొట్టుకొని చస్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్టు? మీ పూజలు మీరు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటే తప్పేంటి? ఇక్కడ అంతా చేసిందంతా ఈ మహేష్ గౌడ్ అనే వ్యక్తి. మహేష్ గౌడ్ అనే వ్యక్తిని దండించకుండా సిఐ సార్ ఏం చేస్తుండంటే వాళ్ళు ర్యాలీలు చేస్తుర్రు, వాళ్ళు ధర్నాలు చేస్తుర్రు అనే కులాహంకారంతోనే ఇదంతా జరిగింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న గౌడ్స్ ఏమనలేదు, శివమాల ధరించుకున్న వాళ్ళని ఏమనలేదు. అసలు చట్ట ప్రకారంగా ఈయన చేయవలసిన విషయం ఏంటి? ఇరు వర్గాలను కూర్చోబెట్టాలి, ముందు సంధి చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇవన్నీ ఎందుకు చెయ్యడము అని నచ్చ చెప్పాలి, ఇటు వీళ్ళను ఓదార్చాలి, అటు వాళ్ళను ఓదార్చాలి. చట్టం చేయవలసిన పని ఏంటి? వాళ్ళు ఇద్దరు విననప్పుడు ఇద్దరి మీద కేసు ఫైల్ చేయాల్సిన బాధ్యత ఒక సిఐగా, ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఒక్కరినే తీసుకొని వచ్చి విచారణ జరిపించిండ్రు? మరి అక్కడున్న ఆడవాళ్ళను అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళకి ఏమనిపించిందంట? చచ్చిపోవాలనిపించిందంట. ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే దళితులు అంటే మీకు ఇంత చిన్న చూపు ఉందా? మీరు చదువుకొనే పాస్ అయ్యి జాబ్ కొట్టిర్రా, లేకపోతే ఎట్లా జాబ్ వచ్చింది మీకు? కులాహంకారము మీరున్న చట్టంలో కూడా కులాహంకారం చూపించడం ఇది ఎంత వరకు కరెక్ట్? ఆడవాళ్ళను ఇట్లా తిట్టండి అని మీకు సంస్కారం నేర్పించిందా? చదువుకున్న సాంప్రదాయం నేర్పించిందా? ఏం నేర్పించింది అసలు? ఆ మహేష్ గౌడ్ ని కూర్చోబెట్టి విచారించకుండా ఈ నాగన్న ఎవరైతే దెబ్బలు తిన్నారో మళ్ళీ తీసుకొచ్చి ఆయననే కొట్టడము ఇది ఎంత వరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. నందికొట్కూరులో జరిగిన దాన్ని చాలా మంది సోషల్ మీడియాలో కూడా అవాస్తవంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ అయ్యప్ప స్వామి ఒక్కరే మధ్యలో పోయి, మీరు మళ్ళీ కూడా వీడియో చూసుకోవచ్చు, ఒక్కరే ఆ మహేష్ గౌడ్ కు సంబంధించిన తమ్ముని కొడుకు మాల ధరించిన ఆయన అక్కడికి వెళ్ళి దాడి జరిగేటప్పుడు వీళ్ళు ఎవరైతే కొట్టుకుంటున్నారో ఆ కొట్టుకునే వాళ్ళ మధ్యలోకి ఈయన వెళ్ళి ఆయనే శివమాల అయ్యప్ప స్వామి మాల తెంపేసుకొని ఆడవాళ్ళను కూడా మాల ధరించిండని చూడకుండా అసభ్యకరంగా తిట్టడం జరిగింది. ఒక మాల వేసుకున్న వాళ్ళు ఇలా చెయ్యొచ్చా?
ఇది ఆలోచించండి. వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు అయ్యప్ప స్వామి మాల ధరించిన ఆయన సరే మా బాబాయిని కొడుతున్నారో లేదంటే వాళ్ళని కొడుతున్నారో అని అనుకున్నప్పుడు మీకు అంత జ్ఞానం ఉంటే, అంత శాంతి మీకుంటే పోలీసు వాళ్ళకు ఎంబడే ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు? మీరు మధ్యలో వెళ్ళి ఈ గొడవను కాస్త ఒక్కొక్కరికి మాల ధరించిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇప్పుడు మీ రెండు ఇక్కడ ఈ చిన్న గొడవను అంటే ఒక ఆ మందిరానికి సంబంధించి ఈ మహేష్ గౌడ్కు సంబంధించిన గొడవను మొత్తము హిందూ క్రిస్టియన్ మధ్యలో తీసుకొని వచ్చి ఇంత హల్చల్ చేసేస్తున్నారు అంటే ఎంత ఆలోచించండి. సరే వీళ్ళు ఇటు చేస్తూ ఉంటే ఒక సిఐగా ఉండి ఆయన కూడా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఈ గొడవను ఇక్కడితో అణచివేయాల్సింది పోనిచ్చి ఆయన కూడా ఈ గొడవను ఎంత పెద్దగా చేస్తున్నాడో చూడండి. కులాహంకారం చూపించుకుంటూ ఈ నాగన్నను తన్నడం ఏం అవసరం? అసలు బూటుకాలతో తన్నిండ్రు అని విత్ ఎవిడెన్స్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయననే మాట్లాడుతున్నాడు నాగన్న. ఇప్పుడు మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాము. ఆయనతో కూడా మేము మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ కొడుకు హాస్పిటల్ దగ్గర ఉన్నాడు మహేష్ అనేట ఆయనను కూడా అడిగి తెలుసుకున్నాం. మా నాన్న ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు మేడం, హాస్పిటల్లో మీరు 4-5 గంటలకు అట్లా రావచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చట్టాన్ని కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా అయ్యప్ప స్వాములను కావచ్చు లేకపోతే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఈ గొడవలోకి అయ్యప్ప వాళ్ళు వెళ్ళడమే పెద్ద వేస్ట్. అది వేస్ట్. ఆ గొడవలోకి అయ్యప్ప స్వామి వెళ్ళడమే వేస్ట్ అనుకుంటే మళ్ళీ శివమాల ధరించిన వాళ్ళు వచ్చి కూడా ర్యాలీ చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మూర్ఖత్వానికి నిదర్శనమా లేకపోతే ఇది మంచి పనా? సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం? భారతదేశంలో కుల విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? మత విద్వేషాలు ఎందుకు సృష్టిస్తున్నారు? అంటే కులాలు మతాలు అన్ని అనుకొని మనమే కొట్టుకొని చచ్చిపోతే భారతదేశంలో ఎవ్వరు మిగలరండి. మొత్తం 90% శవాలే పడి ఉంటాయి. ఇట్లాంటి గొడవలు జరుగుతాయి. దాదాపు జనవరి నెల నుండి ఈ 2026 సంవత్సరంలో దాదాపు జనవరి నెల నుండి ఇప్పటి వరకు ఎన్నో మత గొడవలు, అక్కడ ఉత్తరాఖండలో గొడవలు, కొట్లాటలు, కొట్టుకోవడము, పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చోవడము, చట్టం కూడా 1 వేగా వెళ్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆలోచించండి ప్రజలారా. హిందువులైనా ముస్లిం అయినా క్రైస్తవులైనా ఎవరైనా కూడా ఉన్నది ఉన్నట్టు ప్రచారం చేయండి. అక్కడ ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు చూపించడం లేదు. నాగన్నను బూటుకాలతో తన్నిన అన్యాయాన్ని ఎవరు చూపించడం లేదు. కానీ ఈ వీడియో తీసుకొని వచ్చి చూడండి, అక్కడ చూస్తున్నాం మనము ఓన్లీ ఆడవాళ్ళు మాత్రం కొట్టుకుంటూ ఉంటే ఆ అయ్యప్ప మాల ధరించిన ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇడిపించడం జరుగుతుంది. ఇందులోకి శివమాల వేసుకున్న వాళ్ళు అసలు వీళ్లకు సంబంధమే లేదు. అసలు ఈ గొడవకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి శివమాల వేసుకున్న వాళ్ళకి అక్కడ సంబంధమే లేదు. మహేష్ గౌడ్ వెళ్ళిండు, ఆ చర్చ్ మీద సౌండ్ తగ్గి అని అడిగిరు. వాళ్ళు చర్చ్ మీద సౌండ్ తగ్గించిండ్రు, ప్రార్థనలు చేసుకున్నారు. ప్రార్థనలు చేసుకున్నాక అయ్యా అది స్త్రీల కూడిక, మీరు ఒక్క మాట మాతో చెప్తే మేము ఏదైనా చేస్తాం కదా, ఎందుకు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్రెసివ్ గా మాట్లాడడం అని అక్కడున్న సంఘ పెద్దలు అడిగితే అప్పుడు ఈ మహేష్ గౌడ్ అనే వ్యక్తి కొట్టడము కొట్లాడుకోవడం జరిగింది. ఇది ఇక్కడితో ఆ మహేష్ గౌడ్ వాళ్ళ తమ్ముని కొడుకు అయ్యప్ప మాల ధరించిన ఆయన వచ్చి గొడవలో పాల్గొనడం జరిగింది. అసలు మాల వేసుకోవడం ఎందుకండి? శాంతి కోసం మాల వేసుకుంటారు, శాంతి కోసం మాల వేసుకుంటారు, ప్రశాంతంగా ఉండాలని మాల వేసుకుంటారు, భక్తి చేయాలని మాల వేసుకుంటారు. భక్తి చేయాల్సిన వాళ్ళు, శాంతి చేయాల్సిన వాళ్ళు నువ్వు ఆడ గొడవ జరుగుతూ ఉంటే చూసి ఏం చేయాలి? ఆపడానికి ప్రయత్నించినవు మంచిదే, మరి దీన్ని ఎందుకు చిలికి గానివాన తుఫాన్ లాగా చేసేసినావు? అసలు ఒకవేళ మీకు మంచిది ఉంటే అయ్యప్ప మాల నేను ధరించిన కదా, నేను శాంతిలో ఉండాలి, నేను భక్తి చేయాలి, ఈ గొడవని నేను ఆపాలి ఇక్కడితోటి అని అనుకుని ఉంటే ఈ గొడవ ఇంత పెద్దది అయ్యేది కాదు. కానీ ఆ మాల ధరించిన ఆయన కూడా ఏం చేసిండంటే ఏడికైతే ఆడికి గాని అని చెప్పి ఆయనని మాల దింపేసి ఇంకా కొంతమంది స్వాములకు కాల్ చేసి పిలిపించిర్రు. వచ్చిన ఇంకా కొంతమంది స్వాములు కూడా ఏం చేసిండ్రు, ఈ గొడవను కొట్లాడి పెద్దగా చేసి ర్యాలీలకు దిగిర్రు తప్ప, అరే మనం మాల ధరించినము,
మాల ధరించిన వాళ్ళు శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, లేకపోతే భక్తి చేయాలి, వాళ్ళకే మనము మన దేవుణ్ణి శాంతిని ప్రచురిద్దాము అని ఆ గొడవ ఎవరైతే పెట్టుకుర్రో, ఒకవేళ క్రైస్తవులే గొడవ పెట్టుకుర్రు అనుకోండి, మీరు మాల ధరించిన వాళ్ళు మీరు ఏం చెప్పాలి, వాళ్ళకు శాంతి చెప్పాలి. కానీ మీరేం చేస్తున్నారంటే వాళ్ళ మీద కక్ష పెంచేసుకొని ఉన్న మాలలని మీద తెప్పేసుకొని గొడవలకు దిగుతున్నారు. ఇదా భక్తి చేయడము? ఇదా మాలలు ధరించడం? శాంతి కోసం మాలలు ధరిస్తున్నాం అని చెప్పేసి మాలలు వేసుకున్న పేర్లు పెట్టి, అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసేది ఇది ఎంత అవమానకరం చూడండి. శివునికి అవమానం, అయ్యప్ప భక్తులకు అవమానం, అయ్యప్ప దేవుడికి అవమానం వీళ్ళు చేసేది. అక్కడికి వెళ్ళి ఆపాల్సిన పరిస్థితిలో ఇంత జరుగుతూ ఉంటే చూడండి, అక్కడ ఆయన ఆపుతున్నాడు, ఆపుతూ మాల తెంపేసుకున్నాడు ఆయన. ఇక్కడ ఆడవాళ్ళు కొట్టుకోవడమే మనం చూస్తున్నాం. కానీ మళ్ళీ దీన్ని సోషల్ మీడియాలో హిందూ మిత్రులు ఏమని టెలికాస్ట్ చేస్తున్నారంటే, ఏమని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారంటే, అయ్యప్ప స్వాముల మీద క్రైస్తవులు దాడి చేసిరు, ఓ హిందూ మేలుకో అంటాం. ఎందులో మేల్కోవాలండి? హిందువులు, క్రైస్తవులు, భారతీయులు ఎందులో మేల్కోవాలి? ఇంకా ఎక్కడుంది కులము అనేది, కుల గజ్జి అనేది ఇంకా కూడా కొనసాగుతుంది అనడానికి నిదర్శనం ఈ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేట ఆయనను అసలు ఒక హైకోర్టు అడ్వకేట్ ని మనము లైన్ లోకి తీసుకుందామండి. దళిత నాయకుడు, హైకోర్టు అడ్వకేట్. ఒకసారి ఇలా చెయ్యొచ్చా అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సార్ని. దళిత జేఏసీ నాయకుడు, చైర్మన్, అట్ ద సేమ్ టైం హైకోర్టు అడ్వకేట్ పెరికే వరప్రసాద్ గారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, నా పేరు కల్పన, టుడే 18 న్యూస్ ఛానల్ నుండి కాల్ చేస్తున్నా. ఈ నందికోట్కూర్ ఇష్యూ తెలుసా సార్ మీకు? ఏం జరిగింది అక్కడ? ఇదంతా మీకు నోట్లోకి వచ్చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. తెలిసిందమ్మా. అక్కడ మా అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు తెలియపరిచారు. భారతీ నగర్ అని నందికొట్కూరు, నంద్యాల జిల్లాలో నందికొట్కూరు మండలం. ఈ భారతీ నగర్ లో ఈ శివస్వాములు వీళ్ళంతా కూడా కలిపి కొంతమంది ఈ దళితుల్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు. మాలల్ని, మాదికల్ని కూడా కులం పేరుతో దూషిస్తూ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. చర్చి పైన, మహిళల పైన, మగవాళ్ళ పైన కూడా దాడి చేశారు. అక్కడ సిఐ ప్రవీణ్ రెడ్డి అనుకుంటా అతను వీళ్ళని బుట్కాలతో తంటే ఈ రోజున అతను హాస్పిటల్ పాలయ్యాడు. ఈ రకంగా దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం. పోలీసులకి అక్కడ ఏమాత్రం కూడా అలాగా మ్యాన్ హ్యాండిల్ చేసుకునే అధికారం లేదు. ఎందుకంటే ఇది ఇద్దరు మతాల మధ్య, కులాల మధ్య కొట్లాట పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ వీళ్ళే అక్కడ కులాల మధ్య, మతాల మధ్య కొట్లాటలు పెట్టి పోలీసులే యాక్టింగ్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం, మరింకోటేసో మరింకో దానికోసం తెలియట్లేదు. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అన్ని మతాలు సమానం. ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకునే హక్కు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. హిందూ మతస్థులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, క్రైస్తవులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, సిక్కులకు ఉంది, జైన్లకు ఉంది. అందరికీ కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో రాశారు. దానికి ఎందుకు వీళ్ళు కాలరాజేస్తున్నారో తెలియట్లేదు. కేవలం ఇదంతా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఈ పోలీసులు కానివ్వండి, కొంతమంది కానివ్వండి, ఈ ప్రమోషన్ల కోసం మహిళల్ని, దళితుల్ని అడ్డం పెట్టుకొని దాడులు చేయటమే కాకుండా దాడులు చేసే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ గా బాసటగా ఉన్నారు పోలీసు వారు. తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఈ అంశాన్ని మేము SC/ST కమిషన్, మన జవహర్ గారు కమిషన్ చైర్మన్ గారి నోటీస్ లో పెడుతున్నాము. అదే విధంగా ఇది త్వరలో రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి గారి నోటీస్ కి, అదే విధంగా హోంమంత్రి గారి నోటీస్ కూడా పెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా అక్కడ కారణం లేకుండా ఒక రోజు వచ్చి సౌండ్ తగ్గిండి అన్నప్పుడు వీళ్ళు ఏమంటే తగ్గించారు. చర్చిలో సౌండ్, చర్చ్ అంటేనే సౌండ్ పెట్టుకుంటారు, పాటలు పాడుకుంటారు. పాటలు పాడితేనే 10 మంది వస్తారు, త్వరగా వాక్యాలు చెప్పుకొని వెళ్ళిపోతారు. అలాంటి సందర్భంలో ఈవేళ కొత్తగా మైకులు పెట్టి ఈవేళ కొత్తగా సౌండ్ పెట్టింది కాదు కదా. అదే సందర్భంలో పక్కన వీళ్ళు సౌండ్ తగ్గించినా గానీ ఇంకో చోట సౌండ్ వస్తుంది. సిఎస్ఆర్ చర్చ్ అని ఇంకోటి ఏదో ఉందని అలాగా వస్తుంటే ఇది వీళ్ళందరినీ మాది కూడా మన పక్కన పెట్టుకోవడం పెద్ద తప్పు చేశామని వాళ్ళు డైరెక్ట్ గా అనరాని మాటలు, మన నోటితో కూడా చెప్పలేని మాదిగా
మండలారా జిల్లారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టి తన్ని వీళ్ళని ఆగమాగం చేశారు. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా స్పందించాలి. ఇప్పుడు సీఎం టూర్ ఉంది రేపు కర్నూలు. సీఎం గారు నోటీస్ లో పెట్టాలి. మీ మీడియా ద్వారా మీడియా మిత్రులు మీరెంతో టుడే న్యూస్ ఛానల్ చాలా డైనమిక్ గా పనిచేస్తున్నందుకు మీకు అభినందనలమ్మా. ఇది ముఖ్యమంత్రి గారికి చేరే వరకు మీరు దీన్ని స్క్రోల్ చేయాలి. ఇలాంటి సభ్య సమాజంలో ఇలాంటివి చేయటం చాలా సిగ్గుకరం, సిగ్గుసేటు. భారత రాజ్యాంగంలో రిలీజియస్ ఫ్రీడమ్ ఉందా, స్వేచ్ఛ ఉందా, సమానత్వం ఉందా, సౌభ్రాతత్వం ఎక్కడుంది, అసలు ప్రియాంబులు పనిచేస్తుందా లేదా, రాజ్యాంగానికి వీళ్ళు ఎందుకు తూట్లు పడుతున్నారు, అసలు రాజ్యాంగ పరంగా పోలీసులు చేయాల్సిన బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి నంద్యాల సీఐని తక్షణమే నంద్యాల సీఐపై SST కేసు నమోదు చేయాలని జవహర్ గారికి నేను కలిసి స్వయంగా విన్నవిస్తానమ్మా. అదే విధంగా హోంమంత్రి గారి నోటీసులు కూడా పెడతాను. రేపు వీలైతే సీఎం టూర్ అంటున్నారు, రేపు వీలైతే రేపు ఇది మారుతి నగర్ నంద్యాల జిల్లా నందికొట్టూరు నేను పర్యటిస్తాను. ఈ శివస్వాములు నిజంగా వాళ్ళు మీరు చెప్పిన విధంగా వాళ్ళు మాల వేసుకున్నది దేనికి వేసుకున్నారు, వాళ్ళు సమాధానం కోసం, శాంతి కోసం, సౌభ్రతత్వం కోసం, లేదనుకుంటే వాళ్ళు ఫ్రీగా చక్కగా హ్యాపీగా ఉండటం కోసం వేసుకుంటారు అన్ని వదిలిపెట్టి దూరంగా. అలాంటిది వీళ్ళే మత కలహాలను సృష్టిస్తున్నారంటే, జై శ్రీరామ్ అరుస్తున్నారంటే అక్కడ అవసరమా జై శ్రీరామ్ అని. అదే విధంగా వీళ్ళు అనాల్సింది వీళ్ళు ఏం మాల వేసుకున్నారు, వీళ్ళు శివ జై శివ అని అనవలసిన వాళ్ళు జై శ్రీరామ్ అంటాం. ఇదంతా చూస్తుంటే ఇదంతా కూడా మతాన్ని విచ్ఛిన్నం చేయటం తప్ప ఈ దళితులు ఏదైతే చర్చికి వెళ్తారో వీళ్ళు ఏదైనా ఎట్లాగైనా కానీ బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది, అందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఇలాంటి చర్యలు జరిగితే మాత్రం కఠినంగా శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ నాగన్నను బూటకాలతో తండడం కాక మళ్ళీ స్త్రీలను కూడా, అక్కడున్న మహిళలను కూడా ఇక్కడ సిఐ దుర్భాషలాడము ఇవన్నీ సిఐకి అట్లా చేయొచ్చా సార్? చట్టం చేయొచ్చా అట్లా? అసలు అయితే ఇంపాసిబుల్. అలాంటి సిఐలను తక్షణమే సస్పెండ్ చేసి వీళ్ళని కూర్చోబెట్టాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఒకవేళ సార్ మీరు హైకోర్టు అడ్వకేట్ కాబట్టి ఒకవేళ వాళ్ళ మీద ఈ పనులు చేసినందుకు ఆ సిఐ మీద సస్పెండ్ చేయడం కాకుండా ఏం చర్యలు తీసుకోవచ్చు? అసలు సిఐని సస్పెండ్ చేయాలి, సిఐ పై SST కేసు నమోదు చేయాలి, సిఐ పై చర్యలు తీసుకోవాలి, సిఐని తక్షణం అరెస్ట్ చేయాలి. పోలీసులకి ఏమాత్రం కూడా క్రైస్తవుల పట్ల, దళితుల పట్ల, మహిళల పట్ల అవగాహన లేకుండా ఒళ్ళు బలిసి కొట్టుకొని ఇలా చేస్తున్నారు మహిళల మీద. మహిళలంటే కనీసం మానవత్వం, రెస్పెక్టబిలిటీ లేకుండా ఈ రకంగా చేశారంటే అది ఎంత దుర్మార్గం. బూటుకాలతో తన్నాడంటే వాడికి ఎంత పొగరు. తక్షణమే సిఐ గురించి నేను ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో ఇప్పుడే నేను మాట్లాడతాను. దీని సమాచారం అంతా ఇప్పుడే లెటర్ డ్రాఫ్టింగ్ చేస్తున్నాను. మీరు సిఐతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా సార్? ఎందుకు ఇట్లా చేసిండ్రు అని? లేదమ్మా, ఇప్పుడే నాకు సమాచారం అందింది. నేను గంట కిందట నేను ప్రెస్ నోట్ తయారు చేస్తున్నాను. వీలైతే రేపు నంద్యాల కర్నూలు వెళ్ళి అక్కడ SP గారికి నందికొట్కూరు నంద్యాలలో కూడా వాళ్ళ పోలీసు నోటీస్ తీసుకెళ్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసినాం కదా, మనము హైకోర్టు అడ్వకేట్ అండ్ దళిత JSC నేషనల్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడినాం. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఒక సిఐ ఇట్లా చేయడం అది కరెక్ట్ కాదు, ఆయన వెంటనే సస్పెండ్ చేయాలనే డిమాండ్ దళితులు అక్కడ వాళ్ళకి పెట్టడం జరిగింది. ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా SC ST అట్రాసిటీ కేసు కూడా ఆయన మీద నమోదు చేయాలని జరిగింది. ఇవన్నీ పక్కకు పెడితే ఇంత కూడా మానవత్వం లేకుండా, ఆయన వేసుకున్న కాకి చొక్కాకి విలువ ఇవ్వకుండా, అసలు పోలీస్ ఆఫీసర్స్ అంటే మనకి ఎంతో గౌరవం ఉంటది. ప్రజలు ఇందాక ఆమె చదువుకోలేదంట, ఆమె మాట్లాడింది, సార్ మీరు వేసుకున్న కాకి చొక్కాకు మేము విలువ ఇచ్చినాం సార్, ఒకవేళ మీరు నార్మల్ పర్సన్స్ అయితే మీరు అన్న మాట మేము కూడా తిరిగి అనగలుగుతాము అంటే, ఒక చదువుకోని పర్సన్ చదువుకున్న వాళ్ళని ఎలా అనిందో చూడండి. అంటే చదువుకోనలకు మీకు ఏంటి డిఫరెన్స్? అసలు ఆడవాళ్ళను అలా అనాల్సిన అవసరం ఏంది? గతంలో చూసుకున్నట్టయితే దళిత మహిళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే అట్లా షాద్ నగర్ లో కూడా రామ్ రెడ్డి అనే వ్యక్తి దళిత మహిళను ఒక చిన్న దొంగతనం కేసులో తీసుకెళ్లి లాకప్ లో వేసి ఆమెను కొట్టి నానా హింసలు పెట్టిర్రు. ఎందుకు ఇలా చేస్తున్నారు? బాధ్యత కదా అధికారంలో ఉండి ఇలా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వెంటనే స్పందించాలి. పవన్ కళ్యాణ్ గెలవక ముందు స్త్రీలను అట్లా చేస్తున్నారు, మహిళలకు రక్షణ లేదు అన్న
పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆడవాళ్లను ఇంత గలీజ్ మాటలు తిడుతుంటే కుల అహంకారంతో, అట్లనే దళితులను బూటు కాలుతో అంటుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు నువ్వు? అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? కుల మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీస్ ఆఫీసర్స్ అక్కడ కూర్చొని వాళ్ళని మాట్లాడాల్సింది పక్కన పెట్టి వీళ్ళు కూడా ఇంకా మాల మాదిగా అని చెప్పి దూషిస్తూ వాళ్ళని గలీజ్ మాటలు తిడుతూ బూటుకాలతో దన్నడం ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మన సమాజం ఎట్టుపోతుంది? రాజ్యాంగ చట్టాలు గౌరవించే అధికారులు ఉన్నారా? అసలు రాజ్యాంగ చట్టం తెలిసి ఈ సిఐ అక్కడ పని చేస్తున్నాడా? ఇప్పుడు ఒకవేళ రాజ్యాంగ చట్టం తెలియకుండా ఆయన పని చేస్తుండ అంటే అసలు ఈయన చదువుకోనే లేకుంటే సిఐ అయిందా, లేకపోతే ఇలాంటి చిల్లర పనులు చేసి సిఐ అయిందా? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ప్రజలారా. దయచేసి మేము చెప్పేది ఏంటంటే హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఎవరైనా కూడా మత విద్వేషాలను ఆపండి. మనమే కొట్టుకొని చేస్తే ఏమొస్తుంది? భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తాయి. ఎందుకో తెలుసా? భారతీయులందరూ ఒకటే, వాళ్ళ ఐక్యత ఒకటి, వాళ్ళ సాంప్రదాయాలు ఒకటి. వాళ్ళు కులాలు మతాలు నానా కులాలు నానా మతాలు భారతదేశంలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారానే. అది పోయి మనకేమొచ్చిందంటే ఈ మతాలు, గొడవలు, చిచ్చులు ఇవే వచ్చేసినాయి తప్ప భారతీయ ఐక్యతను ఎక్కడ కూడా కనపరుచుకోవడం లేదు. దయచేసి మాలలు ధరించుకున్న వాళ్ళు కూడా ఆలోచించండి. ఎవరో ఒక స్వామి వాళ్ళు చెప్పేసిండ్రని చెప్పేసి మీరు కూడా అందరు వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా ఆలోచించండి. గురుస్వాములు ఉంటారు, పెద్ద పెద్ద స్వాములు ఉంటారు. అందులో కూడా అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మనం మాల ధరించేదే శాంతిని చాటడానికి కదా, భక్తి చేయడానికి కదా. మరి మనమే ఇలా చేస్తే ఎట్లా అని ఒక్కసారి ఆలోచించండి. అట్లనే ఇక్కడ చూడండి, శివమాల ధరించుకున్న వాళ్ళు కూడా ర్యాలీ చేస్తుర్రు. సో ఇవన్నీ కూడా ఆపేసి అందరం మనం ఒకటే అని కాంప్రమైజ్ అయిపోయి మనందరం ఒకటే అని చెప్పి భారతీయులందరూ క్రైస్తవులు, హిందువులు, సిక్కుసు ఎవరైనా సరే, ఇక్కడ కులాలు మతాలు అది ఎవరి ధర్మానికి వాళ్ళు సంబంధించింది, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి గుడిలో వాళ్ళు చేసుకోవచ్చు అని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. సో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును, మన హక్కులను మనం పాటించుకుంటూ చట్టాన్ని మనము ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి. దయచేసి ఈ మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టకుండా అక్కడ వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాతనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి సోషల్ మీడియాలో. దయచేసి అక్కడ ఎవరైతే సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారో ప్రభుత్వం వెంటనే చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా స్పందించి తగిన న్యాయం చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు ఇలా చేయాలంటే భయపడాలి. అలాంటి చర్యలు మీరు తీసుకుంటారా అని కూటమి ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో మేము తెలియజేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, వీటి మీద వెంటనే స్పందించి అక్కడ సిఐ ఇది చేయడం కరెక్టేనా అని మీరు కూడా ఆరా తీసి అక్కడ తెలుసుకోండి. కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు గుంజుకొని పోయిరంట, సార్ ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని మా టుడే 18 న్యూస్ ఛానల్ నుండి మేము కూడా కోరుకుంటున్నాం. దయచేసి ప్రేక్షకులందరినీ కూడా నేను ఒకటే, ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, భారతీయులం మనమంతా ఒకటే అనే ఐక్యత కలిగి మనం ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాను.